Mukunda Jewelers, first ever factory outlet opening soon in Jubilee Hills. స్థానిక సంస్థల ఎన్నికలు ఈ రోజుతోని ముగియబోతున్నాయి కాబట్టి ఇక గ్రామాలల్లో సర్పంచులు వాళ్ళ పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఉండబోతోంది 20 తారీఖున అని పంచాయతీరాజ్ శాఖ డిసైడ్ చేసినది మనందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు అందరూ కూడా పంచాయతీరాజ్ శాఖకు సర్పంచులందరూ నూతనంగా ఎవరైతే ఎన్నికైనరో వాళ్ళ బాధ్యతలు స్వీకరణ మంచి ముహూర్తం చూసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళ పదవికి సంబంధించి ఒక గొప్ప అవకాశంగా భావించి చాలామంది ముహూర్తాలు చూసుకొని కానీ ఇట్లాంటి వాటికి ముహూర్తం ఫిక్స్ చేసుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే ఇప్పుడు నూతన సర్పంచులు ఎవరైతే ఎన్నిక కాబడ్డారో వాళ్ళందరూ కూడా 20వ తారీఖున వాళ్ళ పదవి స్వీకరణ ఉంటుంది అని పంచాయతీరాజ్ శాఖ ముందుగా అనౌన్స్ చేసిన సిచ్యువేషన్. కానీ ఇప్పుడు అందరూ కూడా సర్పంచులు నూతనంగా ఎవరైతే ఎన్నికైనరో వాళ్ళందరూ కూడా ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నారు పంచాయతీరాజ్ శాఖకు, దయచేసి 20 తారీఖు బాలేదు, ముహూర్తం అసలే బాలేదు, మేము ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనము, మేము గ్రామాలలో ఒక మంచి పరిపాలన అందించాలనుకుంటున్నాం కాబట్టి ఆ ముహూర్తం బాలేదు కాబట్టి 22 తారీఖున దాన్ని మార్చండి అని చాలామంది కూడా రిక్వెస్ట్ చేసుకున్నారట పంచాయతీరాజ్ శాఖకు. దీంతో అందరి అభ్యర్థన స్వీకరించిండ్రు. వాళ్ళందరి నుంచి కూడా రిక్వెస్ట్లు పెద్ద ఎత్తున రావడంతో ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ సరే ప్రజాప్రతినిధులు వాళ్ళే కదా గ్రామాలల్లో మంచి చెడు చూసుకోవాల్సింది, సో ముహూర్తమే బాగాలేకపోతే ఇంకా పనులు ఎట్లా మొదలు పెడతారు అనుకున్నారో ఏమో, కొంత ఆ తేదీని మార్చి 22వ తారీఖున ఇప్పుడు ఈ పంచాయతీరాజ్ శాఖ నిర్ణయం ప్రకారంగా ఇప్పుడు గ్రామాలలో ఎవరైతే గ్రామ సర్పంచ్లుగా ఎన్నుకోబడ్డారో వాళ్ళందరూ కూడా 22వ తారీఖున ఇప్పుడు మంచి ముహూర్తం ఉంది అని చెప్పడంతో 22 తారీఖున ఇప్పుడు అందరూ కూడా నూతన సర్పంచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ పదవి స్వీకరణ 22వ తారీఖున తీసుకోబోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. పంచాయతీరాజ్ శాఖ ఈ మార్పు చాలామంది ఎవరైతే సర్పంచులుగా ఎన్నుకోబడ్డారో వాళ్ళ రిక్వెస్ట్ ద్వారా మార్చినట్టు కనిపిస్తోంది. ఇక మనకు తెలుసు చాలా రోజులుగా అయితే గ్రామాలల్లో పూర్తిగా అభివృద్ధి పనులు ఏమీ కూడా జరగట్లేదు. అట్లాగే పూర్తిగా గ్రామాలల్లో భయంకరంగా చెత్త చెదారం అనుకోండి, అసలు పరిపాలనా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్న సందర్భం. అంటే నిధులే లేకపోతే, అసలు సర్పంచ్లే లేకపోతే ఎవరు దానికి అజమాయిషీ తీసుకోవాల్సింది? ఇప్పుడు ఈ సర్పంచ్ ఎన్నికలు కానీ సర్పంచ్లను ఎన్నుకున్న తర్వాత ఇప్పుడు ఇమీడియట్గా ప్రభుత్వం కూడా వాళ్ళకి వెంటనే నిధులు సమీకరించి జనవరి చివరి వరకల్లా ఇప్పుడు ఏవైతే కేంద్ర సర్కార్ నుంచి 3,000 కోట్ల రూపాయలు ఏవైతే గ్రామాల అభివృద్ధికి కేటాయించిందో కేంద్ర సర్కార్, ఆ నిధులన్నిటినీ కూడా ఇప్పుడు జనవరి చివరి వరకల్లా తీసుకొని వచ్చి ఇప్పుడు గ్రామాలన్నిటికీ కూడా ఈ నిధులను మళ్లించి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టే విధంగా గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి కూడా కేంద్ర ప్రభుత్వానికి కూడా రిక్వెస్ట్ చేసిన సందర్భం. ఇప్పుడు మీరు గ్రామాలల్లో అసలు సర్పంచులే లేరు, నిధులు ఎట్లా అన్నప్పుడు ఇప్పుడు మార్చిలో ఆ నిధులన్నీ కూడా 3,000 కోట్లు ఏవైతే కేంద్ర సర్కార్ ఇస్తుందో గ్రామ అభివృద్ధి కోసం ఆ నిధులన్నీ కూడా వెనక్కి వెళ్ళే అవకాశం ఉండేది, అంటే పూర్తిగా అసలు రాకుండా ఉండే అవకాశం ఉండేది. సో అందుకనే ఇమ్మీడియట్గా ఈ బీసీ రిజర్వేషన్ అనుకోండి, ఇంకో ఇష్యూ అనుకోండి, వాటన్నిటినీ కూడా పక్కన పెట్టి ఇప్పుడు అందరినీ ఒక రకంగా చెప్పాలంటే కూడా అందరినీ మెప్పించో లేకపోతే ఇంకో విధంగానే రాష్ట్ర సర్కార్ అయితే ఇప్పుడు గ్రామాలల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టడంలో సక్సెస్ అయినటువంటి పరిస్థితి. అట్లాగే గ్రామాలలో కూడా ఎన్నికల్లో అట్లాగే ఓటర్లు కూడా పాల్గొంటున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. అసలు ఓటుకి కొన్ని చోట్లనైతే 50,000 40,000 ఒక్క ఓటుకే ఖర్చు చేసి మరి సర్పంచ్ కావాలనేటువంటిది కూడా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది అని అంటే మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ ఎన్నికల్ని అందరూ కూడా స్వాగతిస్తున్నారు అనుకోవచ్చు. అండ్ గ్రామాలలో సర్పంచులు ఉండాలి, ఏమైనా సమస్య వస్తే చెప్పుకోవడానికి ఎవరన్నా ఉండాలి అనేది కూడా గ్రామస్తులు అందరూ కూడా భావించిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికల్ని కూడా చాలామంది అంటే మా కోసమే కదా ఈ ఎన్నికలు, మేము ఓటేస్తేనే కదా మా సర్పంచ్ని ఎన్నుకుంటాము అన్న దాంతో చాలామంది కూడా గ్రామానికి వెళ్ళి తమ ఓటు హక్కును వినియోగించుకొని వస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అట్లా ఎవరు పోలేదు కావచ్చు, కానీ ఈ ఎన్నికల్ని మాత్రం స్థానిక ఎన్నికల్ని మాత్రం చాలా సీరియస్గా తీసుకున్నారు. అట్లాగే ఈ సర్పంచులు కావాలనుకునే వాళ్ళు కూడా చాలామంది
పర్సనల్గా ఫోన్ చేసి మరీ ఓటర్కి చెప్పడం, ఆయన వచ్చే వరకు కూడా ఫాలోఅప్ చేయడం వీటన్నిటికీ కారణం అనుకోవచ్చు. ఎందుకంటే ఈ గ్రామ స్థాయి ఎన్నికలల్లో అందుకే ఈ ఓటింగ్ పర్సంటేజ్ కూడా చాలా పెద్ద ఎత్తున నమోదవుతోంది. అదే రీజన్. కాబట్టి ఈ ఎన్నికల్ని ఆల్మోస్ట్ 3 ఫేజ్లలో సజావుగా రాష్ట్ర సర్కార్ అయితే పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తోంది. 12,000 పైచిలకు గ్రామాలలో ఇప్పుడు కొత్తగా సర్పంచులు రాబోతున్నారు. కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్న సిట్యువేషన్. కానీ అంత పెద్దగా ఉద్రిక్త పరిస్థితులు ఉన్న సిట్యువేషన్స్ అయితే, అంత సీరియస్ అయిన సిట్యువేషన్స్ అయితే కొన్ని చోట్ల 1-2 చోట్ల కనిపించాయి. కానీ మిగతాయి మాత్రం కలెక్టర్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం కావచ్చు, పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, చాలా సమన్వయంతో పనిచేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పుడు 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలైతే పూర్తయిపోయాయి. నెక్స్ట్ ఇప్పుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతోంది రాష్ట్ర సర్కార్. అతి త్వరలో కూడా వాటికి సంబంధించి కూడా కసరత్తు చాలా సీరియస్గా చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పుడు గ్రామ సర్పంచులు ఎన్నుకోబడ్డారు కాబట్టి వాళ్లకు అభివృద్ధి కోసం ఏవైతే నిధులు ఉండాలో వాటన్నిటిని కూడా ఎంత త్వరిత అయితే అంత త్వరగా కేంద్ర సర్కార్ నుంచి రప్పించి ఇప్పుడు సర్పంచ్లకు ఇప్పించే కార్యక్రమాన్ని చాలా సీరియస్గా ప్రభుత్వం కూడా తీసుకుంటున్నట్టుగా చెప్తున్నారు. సో జనవరి నెలలోనే ఈ నిధులన్నీ కూడా గ్రామాలకు చేరుతాయని, అప్పుడు ఈ సర్పంచ్లందరూ కూడా దాన్ని సక్రమంగా యూజ్ చేస్తూ గ్రామ అభివృద్ధి కోసం పాటుపడాలి అని కూడా చాలామంది ఇప్పుడు ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వం కూడా రిక్వెస్ట్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది.